జిల్లా టీమ్స్ అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు మీకు తెలియజేసిన విధంగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్రస్తుతం మనం దాన్ని ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాము. ఇందులో ప్రధానమైనటువంటి ఫీల్డ్స్ జాగ్రత్తగా పరిశీలించుకొని మోడిఫికేషన్ అవసరమైతే మోడిఫికేషన్ ఇమీడియట్ గా చేసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగిందని మీ అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా మనము టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఒక ఉపాధ్యాయుడిని లేదా ఒక ఎంప్లాయీని ఎంటర్ చేసేటప్పుడు వారి యొక్క ట్రెజరీ ఐడి, అలాగే వారి యొక్క పేరు, వారి యొక్క సబ్జెక్టు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, డేటా ఎంటర్ చేయాలనేది ముఖ్యమైనటువంటి సూచన అండి. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే, డిజిగ్నేషన్ కానీ, ఎంప్లాయీ ఐడి కానీ, టీచర్ నేమ్ కానీ వివిధ డేటాబేస్లో వివిధంగా ఇవ్వడం జరుగుతుంది. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఒక రకమైన డిజిగ్నేషను, ఒక రకమైన పేరు, యూడైస్లో ఒక రకమైన డిజిగ్నేషను, ఒక రకమైన పేరు, ఒక రకమైన ఎంప్లాయీ ఐడి, ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఒక రకమైన పేరు, ఒక రకమైన ఐడి. ఈ విధంగా ఒకే ఉద్యోగి లేదా ఒకే ఉపాధ్యాయుడు వేరు వేరు డేటాబేసుల్లో వేరు వేరు ఐడీస్, వేరు వేరు నేమ్స్ లేదా వేరు వేరు డిజిగ్నేషన్స్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మీకు సమస్య వస్తుంది. కాబట్టి దయచేసి మీ డిజిగ్నేషన్ కానీ, మీ నేమ్ కానీ, మీ ఎంప్లాయీ ఐడి కానీ ఒకే విధానంలో ఒకే మూసలో ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి. అలానే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికి కూడా మనకి అలవాటు ఏంటంటే ట్రెజరీ ఐడి ద్వారా ఎంటర్ అవ్వడం అనేది మనకి అది అలవాటు పాత విధానంలో. దాన్ని కొనసాగించండి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా. ఇక మరో ముఖ్యమైన విషయం మీకు ఇప్పుడు తెలియజేయాలండి. ఈ సందర్భంగా ఇప్పుడు మీకు ఎడిట్ అవకాశం ఇస్తున్నాం కాబట్టి, మన దగ్గర ఒక టీచరు ఒకే పాఠశాలలో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్లుగా మన డేటాబేస్లో నమోదు చేశారు. మరి సాధారణంగా ఒక ఉపాధ్యాయుడికి అత్యంత గరిష్ట సర్వీసు 8 ఏళ్లే. ఒక పాఠశాలలో మనకు తెలిసిన విషయం. 8 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఆ పాఠశాల ఖాళీ చేయాలి. మరి ఈ ఉపాధ్యాయుడు 25 ఏళ్లుగా అదే పాఠశాలలో ఎందుకు కొనసాగుతున్నారు అంటే రూల్ ప్రకారం సాధ్యం కాదు. కానీ డేటాబేస్లో చేసిన తప్పు వల్ల అది అలా నమోదు కాబడింది. అంటే ఏం తప్పు చేశారంటే, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ అనే దగ్గర వీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ క్యాడర్ దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్తే సెలెక్ట్ చేసుకున్నారు. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ప్రమోషన్ అనే దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్తే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఈ ఉపాధ్యాయుడు ఎక్కడ డేటు అడిగినా సరే కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయడం జరిగింది. తద్వారా పూర్తిగా ఆయన యొక్క డేటా మనకి ఏ విధంగానూ ఉపయోగపడని విధంగా తయారవుతుంది. కాబట్టి ఇటువంటి తప్పులు డేటా ఎంట్రీ సమయంలో చేసినట్లయితే డేటా ఉన్నప్పటికీ మనం ఏ విధంగానూ ఉపయోగించుకోలేము, వారికి ఏ విధంగానూ సేవలు కూడా అందించలేము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నానండి. కాబట్టి ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ నుంచి వచ్చినప్పుడు మీరు చేసే ప్రతిదీ కూడా కేర్ఫుల్గా చేయాలని మనం చేస్తున్నానండి. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నది అన్నీ కూడా ముఖ్యంగా డేట్లు జాగ్రత్తగా చూసుకొని, ప్రతి డేటు కూడా ప్రతి ఉపాధ్యాయుని యొక్క సర్వీసులో ప్రధానమైంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ క్యాడర్, డేట్ ఆఫ్ ప్రమోషన్, అలానే ట్రాన్స్ఫర్స్ సంబంధించినటువంటి డేట్స్, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నానండి. ఇక ఆ తదుపరి ఇక్కడ అందరం డేటాబేస్ క్రియేట్ అయింది కాబట్టి ఇలా అందరికీ తప్పులునే నేను చెప్పలేను. బట్ 0 ఎర్రర్ ఉండాలనే ధ్యేయంతో మనము నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సర్సైజు కేవలం 1-2 రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి, అంతకు మించి ఎక్కువ ఇవ్వదు. ఎందుకు ఇలా అంటే అందరి దాదాపు డేటా పర్ఫెక్ట్ ఉంటుంది, తప్పున్న వాళ్ళకి మాత్రమే సరి చేయవలసి ఉంటుంది. కాబట్టి మైనర్ చేంజెస్ కాబట్టి 1 లేదా 2 రోజుల్లో మాత్రమే మీరు వారి ప్రొఫైల్స్ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎంటీఎస్ టీచర్ల విషయంలో ఖచ్చితంగా వీరి డిజిగ్నేషన్ మీరు ఎంటీఎస్గానే నమోదు చేయాలి అని మాత్రం గుర్తు చేస్తున్నానండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కొంతమంది టీచర్స్ డేటాబేస్లో టీఐఎస్ డేటాబేస్లో నమోదు కానట్లుగా గుర్తించబడింది. వారి మీద చర్యలు తీసుకునే లోపు ఇది చిట్ట చివరి అవకాశంగా భావించి ఖచ్చితంగా ఎవరైతే టిస్ డేటాబేస్లోకి రాలేదో వారిని ఖచ్చితంగా టిస్ డేటాబేస్లో నమోదు చేయవలసిందిగా మనవి చేస్తున్నానండి. ఆ తదుపరి వారు రెగ్యులర్ ఉపాధ్యాయులు అయ్యుండి టిస్ డేటాబేస్లో లేకపోతే వారిపైన తగు చర్యలు తీసుకోవడానికి డైరెక్టర్ వారికి నివేదించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనము క్యాడర్ స్ట్రెంగ్త్ పరంగా ట్రెజరీ డేటా తోటి మనము ఆల్రెడీ అనుసంధానించబడి ఉన్నాము. కాబట్టి జీతం తీసుకునే ప్రతి ఉపాధ్యాయుడు డేటా వివరాలు మన దగ్గర ఉంటాయి. ఎవరైనా నిర్లక్ష్యం వహించి సదరు డిడిఓ ఆ ఎంప్లాయీని ఆ టీచర్ని ఈ డేటాబేస్లో యాడ్ చేయకుండా కావాలని ఇంటెన్షనల్గా చేసినట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలకు డైరెక్టర్ వారికి నివేదించడం జరుగుతుందని మాత్రం గుర్తు చేస్తున్నానండి. ఇక మరొక విషయము, ప్రస్తుతం ఎంఈఓ 1 ఎంఈఓ 2 ఉన్నారు. సో వారు పని విభజనతో పాటుగా దీనిపైన దృష్టి పెట్టవలసిందిగా కోరుచున్నాము. ఎంఐఎస్ కోఆర్డినేటరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, అకౌంటెంటు తదితర సిబ్బంది అందరూ కూడా ఈ టిస్కు సంబంధించినటువంటి మాడిఫికేషన్స్ విషయంలో దృష్టి సారించి సరైనటువంటి డేటా ఇందులో సబ్మిట్ అయ్యే విధంగా, ఏదైనా తప్పులుంటే మాడిఫై అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇది డిడిఓ లాగిన్లో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సదరు ఎంఈఓ, సదరు హెడ్ మాస్టర్, సదరు డిడిఓ బాధ్యులు అవుతారని కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈ డేటా మీద మీకు గతంలో కూడా నేను ఒకసారి చెప్పున్నాను, ప్రతిదీ కూడా ఏ గణాంకమైనా సరే, టీచర్ పొందే ఏ సర్వీస్ అయినా సరే, ట్రాన్స్ఫర్స్ విషయం కానివ్వండి, ప్రమోషన్స్ విషయం కానివ్వండి, ఇతరత్ర మీకు పొందే ఏ సేవ అయినా సరే ఈ డేటాబేస్ మీదే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వివరాలు ఇందులో ఉండాలి, సరి అయిన ఖచ్చితమైన వివరాలు ఉండాలి. అదేవిధంగా ఎస్ఆర్కి సరిపోల్చి వివరాలు సబ్మిట్ చేయవలసిన అవసరం కూడా డిడిఓ మీద ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరంగా ఏదైనా ఒక సర్వీస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయంలో నేను చూసుకోలేదండి, ఫలానా తప్పు జరిగిపోయిందండి, కాబట్టి నాకు ఇప్పుడు సరిదిద్దండి అని చెప్పేసి అధికారులని సమీపించే అవకాశం లేదు. ఆ సందర్భంగా మీరు ఇప్పుడు నిర్లక్ష్యం వహించి ఆ సర్వీస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మార్పులు చేర్పులు కోరుతాను అని చెప్పేసి వస్తే మరి సదరు అధికారులు మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రతి డిడిఓ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసే విధంగా కూడా డిడిఓ బాధ్యత వహించి ఇద్దరు సమిష్టి కృషితోటి ఈ అవకాశాన్ని, డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ డేటాని అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఎవరైతే సమస్యలు ఉంటాయో ఆ డేటాని మాడిఫై చేసుకొని ప్రతి ఒక్కరి డేటా యథావిధిగా మీరు కన్ఫర్మేషన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నానండి. మరేమైనా సందేహాలుంటే మీ యొక్క జిల్లా ఐటీ సెల్ని సంప్రదించండి. ఈ డేటా సక్రమంగా సరైన విధంగా సబ్మిట్ చేయడం మాత్రము ఖచ్చితంగా ఆ సదరు ఉపాధ్యాయుడు మరియు వారి యొక్క డిడిఓ మీద ఆధారపడి ఉంటుంది. ముందు ఏవైనా సరే వారికి ఇబ్బందులు వస్తే ఈ డేటాలో తప్పులుంటే వారే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా గుర్తు చేస్తున్నానండి. ధన్యవాదాలు. నమస్తే అండి. త్వరగా కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైంది. మరి ముఖ్యంగా జిల్లాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల ఆధారంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు అన్ఫ్రీజ్కి అడిగినట్లయితే
జిల్లా ఆఫీస్ మీద భారం పడుతుంది కాబట్టి స్టేట్ వైడ్గా అన్ని ప్రొఫైల్స్ అన్ఫ్రీజ్ చేయబడతాయండి. సో తద్వారా డిస్ట్రిక్ట్ టీమ్స్ మీద బాధ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి మండల టీమ్స్ మీరు వెంటనే